పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ మరోసారి అదరగొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. పుష్పరాజు కూడా మాస్ మేనరిజం ఆడియన్స్‌కు థ్రిల్ అందించాలని చూస్తుంది. అయితే పుష్ప 1లో పుష్పరాజ్‌కి ధీటుగా చివర్లో ఫహద్ ఫాజిల్ ఎంట్రీ సర్ప్రైజ్ చేసింది. పుష్ప 2లో అల్లు అర్జున్ వర్సెస్ ఫహద్ ఫాజిల్ సీన్స్ హైలైట్ కానున్నాయి. మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్‌కి ఎలాంటి పాత్ర ఇచ్చినా దానికి 100% న్యాయం చేస్తాడు. పుష్ప 1 చివర్లో అతని ఎంట్రీ ఆడియన్స్‌కు మంచి ట్రీట్ ఇచ్చింది. పుష్ప బ్రాండ్ గురించి ఫాస్ట్‌తో చేసిన ఛాలెంజ్ పర్ఫెక్ట్ ముగింపు అనిపించింది. పుష్ప 2లో పుష్పరాజ్, మంగళం సీను లాంటి వారితోనే కాదు, పన్వర్ సింగ్ షెకావత్‌తో కూడా భారీ యాక్షన్ ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ చిత్రం నుండి మూడవ పాటను త్వరలోనే విడుదల చేస్తారని సమాచారం. దేవిశ్రీ అందించిన ఈ మూడవ పాట మాస్ ఆడియన్స్‌కు బాగా నచ్చేలా డిజైన్ చేశారట. ఈ పాటను ఈ వారమే విడుదల చేస్తారని సమాచారం. తెలుగు, హిందీ, బెంగాలీ, తమిళ్ ఇలా అన్ని జోన్స్‌లో ఈ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్‌లో కూడా ఈ సినిమాకు మంచి హైప్ ఉంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ హాట్ టాపిక్‌గా మారింది. పైగా అప్పుడే ఒక ట్రేడ్ మార్క్ నెంబర్‌ని కూడా సెట్ చేసింది పుష్ప 2. ఈ సినిమా 1000 కోట్ల బిజినెస్ చేసింది. ఇక ట్రైలర్ తర్వాత అంచనాలు ఇంకాస్త పెరిగిన మాట వాస్తవమే. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కల విషయానికొస్తే పుష్ప 2 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 220 కోట్ల బిజినెస్ జరిగింది. అలాగే తమిళనాడు 50 కోట్లు, కర్ణాటక 30 కోట్లు, కేరళ 20 కోట్లు, ఓవర్సీస్ 120 కోట్లు, నార్త్‌లో 200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తం మీద 640 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇవి కాకుండా నాన్ థియేట్రికల్ బిజినెస్‌లో డిజిటల్ రైట్స్ 275 కోట్లు, శాటిలైట్ రైట్స్ 85 కోట్లు, మ్యూజికల్ రైట్స్ 65 కోట్ల వరకు అమ్ముడుపోయాయి. మొత్తం మీద పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు 165 కోట్లు. ఇది చిన్న నెంబర్ అయితే అసలు కాదు. ఈ లెక్కన ఓవరాల్‌గా చూసినట్లయితే వరల్డ్ వైడ్ 1200 కోట్ల వరకు గ్రాస్‌ను రాబట్టాల్సి ఉంటుంది. రికవరీ విషయానికొస్తే ఏపీ, తెలంగాణలో 220 కోట్ల బిజినెస్ అంటే బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 350 కోట్ల గ్రాస్, 220 కోట్ల షేర్ రాబట్టాల్సి వస్తుంది. ఇక్కడ చాలా ఈజీగా రికవరీ అయిపోతుందని చెప్పొచ్చు. ఇక నార్త్ బెల్ట్లో 200 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక్కడ వచ్చే కలెక్షన్స్ ఎక్కడా రావని ట్రేడ్ పండితుల అంచనా. 4 వారాల వరకు అసలు జోరు తగ్గదని భావిస్తున్నారు. అక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మాత్రం సుమారు 400 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంటుంది. ఒక్కసారి టాక్ పాజిటివ్‌గా వచ్చిందంటే కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశము ఉంది. 1000 కోట్ల టార్గెట్‌తో వస్తున్న పుష్ప 2 ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.